మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ప్రేమ, ఈ సంవత్సరం మన చదువులు అయిపోయాయి కదా, మనకు జాబ్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎందుకు ఎదురు చూడటం? ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన అవసరం కానీ, ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండవలసిన అవసరం కానీ ఉండదు. ఏమంటావ్ అని అడిగాడు హృత్విక్. ఏం లేదు హృత్విక్, నాకు ఈ పెళ్లి మీద అంత నమ్మకం లేదు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఉండదు మీ మగవారికి. పెళ్ళి అవ్వడం లేటు, ఇంకా నేనేమి చేసినా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. తాళి అనే 3 ముళ్ళ బంధంతో మమ్మల్ని కట్టి పడేస్తారు. ఏమైనా అంటే నువ్వు ఆడదానివి, భర్తని ఎదిరించకూడదు, తొక్క తోటకూర కట్ట అని అందరూ సిద్ధమైపోతారు నీతులు చెప్పడానికి. అదే పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటే ఏ గొడవ ఉండదు, జీవితాంతం ఆనందంగా ప్రేమించుకోవచ్చు అని హృత్విక్ కళ్ళల్లోకి చూస్తూ అంది. నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ ఇలా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే సమాజం ఏమనుకుంటుందో తెలుసా అని అడిగాడు హృత్విక్. సమాజం కోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను కదా అని అనింది ప్రేమ. అవుననుకో, అయినా ఒకసారి ఆలోచించు. ఇవన్నీ చెప్పుకోవడానికి, సినిమాలో చూడడానికి బాగుంటాయి, కానీ నిజంగా అలా ఉండటం కష్టం. దీనిని ఎవ్వరూ ఒప్పుకోరు. అందరి గురించి నాకు అనవసరం. నీకు ఇష్టమే కదా, లేదు అంటే చెప్పు, ఇంకెప్పుడు నీకు నా మొహం చూపించను. ఇష్టమైతే చెప్పు, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆనందంగా ఉందాం. నిర్ణయం నీదే అంది ప్రేమ. నాకు కొంచెం సమయం కావాలి, ఆలోచించి చెప్తాను. దయచేసి నేను చెప్పే వరకు ఈ విషయం ఎవరితో చెప్పకు అని హృత్విక్ అన్నాడు. అలాగే హృత్విక్, కానీ రేపే ఇదే సమయానికి ఏదో ఒక నిర్ణయంతో నువ్వు ఇక్కడికి రావాలి, లేదంటే నీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రేమ. రాత్రంతా ఆలోచించాడు హృత్విక్. ఒకవేళ నేను దీనికి ఒప్పుకోకపోతే ప్రేమ నాకు దక్కదు. ఒప్పుకుంటే నిదానంగా అయినా ప్రేమని పెళ్ళికి ఒప్పించవచ్చు అనుకొని తర్వాతి రోజు 1 గంట ముందుగానే వచ్చి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు హృత్విక్. పర్లేదే, నాకంటే ముందే వచ్చావంటే ఏదో నిర్ణయంతోనే వచ్చి ఉంటావు. అదేంటో త్వరగా చెప్పు అడిగింది ప్రేమ. నువ్వు చెప్పింది ఏదైనా కానీ నాకు మాత్రం నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. దానికోసం నేను దేనికైనా సిద్ధమే. నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని ప్రేమ చేతిలో చేయి వేసి చెప్పాడు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని దానికి తగిన ప్లాన్ వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఒప్పుకోరని ముందుగానే తెలుసు గనుక ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇల్లు ఊరి వదిలి వెళ్ళిపోయారు. ఒక ఇల్లు తీసుకున్నారు. ఇద్దరూ జాబ్లలో చేరిపోయారు. 1-2 సంవత్సరాలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అంతలా ఎంజాయ్ చేశారు. సమాజం దృష్టిలో వీరికి పెళ్ళైనట్లే ఉన్నారు. ప్రేమ, ఇప్పటికైనా నీకు నా ప్రేమ మీద నమ్మకం కలిగితే మనం పెళ్లి చేసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను హృత్విక్, నాకు ఈ పెళ్లి మీద నమ్మకం లేదని. ఇప్పుడెందుకు నీకు ఆ ఆలోచన వచ్చింది? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. ఉన్నామనుకో, కానీ కానీ ఏంటి అని అనింది ప్రేమ. ఏం లేదులే, ఎన్ని చెప్పినా వినదు అనుకుని నీ ఇష్టం అన్నాడు. అలా కొన్నాళ్ళకి ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకోవడం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండడం మూలంగా వాళ్ళకి ఇది తప్పుగా అనిపించలేదు. ప్రేమ తల్లి కాబోతుందని తెలిసి ఇద్దరూ ఎంతో సంతోషించారు. ప్రేమని కంటికి రెప్పలా చూసుకున్నాడు. 7 నెలల తర్వాత ప్రేమ ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటి పట్టునే ఉంది. తనకి తోడుగా ఒక మనిషిని నియమించాడు హృత్విక్. 9 నెలల తర్వాత 12 కవల పిల్లలకి జన్మనిచ్చింది ప్రేమ. వాళ్ళ ఆలనా పాలనా చూసుకొని పెద్దలు లేకపోవడం, పిల్లల్ని పెంచే విషయంలో కొంత చిరాకు, అసహనం ఎక్కువయ్యి ఇద్దరికీ ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. తర్వాత పిల్లలు వయసుతో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరిగింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. వాళ్ళ మధ్య మునుపటి ఏకాంతం కరువయింది. ప్రేమకు పిల్లలతోనే సమయమంతా సరిపోయేది. ఈ కారణం చేత భర్తని పట్టించుకోవడం తగ్గింది. వీళ్ళ మధ్య మాటలు కరువయ్యాయి. హృత్విక్ కూడా ప్రేమ మీద ప్రేమ తగ్గడం మొదలయ్యింది.
పిల్లల ఏడుపులు అరుపులు ఇష్టపడని హృత్విక్ ఇంట్లో కంటే బయటే ఉండడం ఇష్టపడేవాడు. ఆఫీస్ పని మీద నెలలో ఎక్కువ రోజులు బయట ఊర్లోనే ఉండేవాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు. ప్రేమ ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే, నా ఇష్టం, నేను మొగోడిని, ఎన్నో పనులుంటాయన్నీ నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని అరిచి వెళ్ళిపోయేవారు. కొన్ని రోజులకి అడగడం కూడా మానేసింది ప్రేమ. తరువాత పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. ఫోన్ కూడా చేయడం మానేసేసరికి అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్ళాడో ఆరా తీయగా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. హృత్విక్ని కలిసి తిరిగి రమ్మని బ్రతిమిలాడింది. కానీ అదంతా కుదరదు అని బయటికి గెంటేశాడు. ఎంతమంది లాయర్ని కలిసినా పెళ్లి కాకుండా కలిసి ఉంటే మేమేం చేయలేమని, అది చాలా పెద్ద తప్పుగా మాట్లాడేవారే తప్ప తన బాధని అర్థం చేసుకునే వాళ్ళు కనపడలేదు ప్రేమకి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొచ్చి పరిగెత్తి వాళ్ళని చేరి అంతా వివరించాలి అనుకుంది. కానీ ఇన్ని సంవత్సరాల తరువాత ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? ఒకవేళ వెళ్ళినా నా పరిస్థితిని వివరించి వాళ్ళకి మరింత మానసిక క్షోభ మిగల్చలేను. DNA టెస్ట్ చేయించినా కూడా బలవంతంగా నా బిడ్డలకు తండ్రిని ఇవ్వగలనేమో గాని వాళ్ళకి నిజమైన తండ్రి ప్రేమని ఇవ్వగలనా? నేను భర్తని పొందగలనేమో కానీ అతని నిజమైన ప్రేమని పొందగలనా? ఈ సమాజం నా పిల్లల్ని గౌరవంగా చూస్తుందా? ఆ క్షణంలోనే నా బిడ్డలు నన్ను అడిగే ఎన్నో ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేను అని తనని తాను ప్రశ్నించుకుంది. ఇదంతా నా చేతులారా చేసుకున్నాను. మొదట్లోనే తాను పెళ్లి చేసుకుందామంటే వద్దన్నాను. తర్వాత కూడా ఎన్నోసార్లు అడిగాడు. నేనే నా పంతం కొద్దీ ఒప్పుకోలేదు. అది కూడా కాకుండా పిల్లల విషయంలో పడి నేనే తనని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడే తెలుస్తుంది పెళ్లిలోని గొప్పతనం. అదే మాకు పెళ్ళయ్యుంటే ఇలాంటి ఆలోచన వచ్చి ఉండేది కాదు కదా. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసి ఉండేవాళ్ళం. మంచిగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉన్నా పెద్దవాళ్ళు, చుట్టూ ఉన్న సమాజం ఎంతో అండగా నిలబడేవారు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నా ఒంటరిగా, గమ్యం తెలియని బాటసారిగా ఉన్నాను అని ఎంతో కుమిలి కుమిలి ఏడ్చింది. ఇంతటితో కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు. మళ్ళీ మరో కథతో మీ ముందుకి వస్తాను.